టీ20 వరల్డ్ కప్‌కు టైం సమీపిస్తోంది. దీంతో భారత జట్టుపై చర్చ జరుగుతోంది. ఓపెనర్లుగా ఎవరు ఆడాలన్న దానిపైన మాజీలు స్పందిస్తున్నారు. ఇదే అంశంపై మాజీ క్రికెటర్ అజయ్ జడేజా రియాక్ట్ అయ్యాడు. ఓపెనర్గా విరాట్ కోహ్లీ ఆడాలన్నాడు. వన్ డౌన్‌కు రోహిత్ శర్మ మారాలన్నాడు. కెప్టెన్గా హిట్ మ్యాన్ మైండ్‌లో అనేక ఆలోచనలు ఉంటాయన్నాడు. మ్యాచ్ను అర్థం చేసుకోవడానికి మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగితే బావుంటుందన్నాడు. కోహ్లీ నిలకడగా బ్యాటింగ్ చేస్తాడని చెప్పుకొచ్చాడు. పవర్ ప్లేలో సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నాడు. అయితే మరికొందరు మాజీలు మాత్రం రోహిత్ శర్మ, యశస్వి జైస్వాలే ఓపెనర్లుగా ఆడాలంటున్నారు. కోహ్లీ నెంబర్ 3 పొజిషన్లో బరిలో దిగడమే బెటర్ అని తేల్చేశారు. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్కు మధ్య లంగరేసి పరుగులు సాధించడానికి వీలవుతుందంటున్నారు. అంతర్జాతీయ కెరియర్లో నెంబర్ 3 ప్లేయర్గానే ఎక్కువ మ్యాచ్లు ఆడిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. నిజానికి అంతర్జాతీయ టీ20లో ఓపెనర్గా ఆడిన అనుభవం కూడా కోహ్లీకి ఉంది. ఐపీఎల్లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్ను ఆరంభిస్తున్నాడు. ప్రస్తుత సీజన్లో నిలకడగా పరుగులు సాధిస్తున్నాడు. 500 పరుగుల మార్కును దాటిన తొలి ప్లేయర్గా నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు యశస్వి జైస్వాల్ ఆరంభంలో ఫామ్ కోసం స్ట్రగుల్ అయ్యాడు. గతేడాది మాదిరిగా రాణించలేకపోయాడు. కానీ మ్యాచ్లు ఆడిన కొద్దీ ఫామ్ అందుకున్నాడు. ముంబై ఇండియన్స్పై సూపర్ సెంచరీ కూడా కొట్టాడు. టీ20 వరల్డ్ కప్ ఆడే భారత జట్టులోనూ ఛాన్స్ దక్కించుకున్నాడు. జైస్వాల్ ఫామ్లో లేనప్పుడు ఓపెనర్లుగా కోహ్లీ, రోహిత్ ఆడాలనే డిమాండ్స్ వినిపించాయి. అయితే జైస్వాల్ ఫామ్లోకి రావడంతో ఓపెనర్గా ఒక స్లాట్ బుక్ అయిపోయింది. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కీలకమైనందున జైస్వాల్, రోహితే ఇన్నింగ్స్ను ఓపెన్ చేయాలనే వాదన ఉంది. అయితే ప్రస్తుత ఐపీఎల్లో హిట్ మ్యాన్ అంచనాలకు తగినట్టుగా ఆడలేకపోతున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒక సెంచరీ కొట్టినా ఆ తర్వాత రేంజ్కు తగినట్టుగా ఆడలేదని కొందరు బౌన్సర్లు సంధిస్తున్నారు. ఫామ్లో ఉన్న కోహ్లీ, యశస్వి జైస్వాలే ఓపెనర్లుగా బరిలో దిగాలంటున్నారు. అయితే విరాట్ స్ట్రైక్ రేట్తో పోల్చితే హిట్ మ్యాన్ స్ట్రైక్ రేట్ బెటర్గా ఉంటుందనే చర్చ ఉంది. ఆ లెక్కన ఓపెనర్గా రోహితే ఆడాలన్న వాదనే ఎక్కువగా వినిపిస్తోంది. బ్యాటింగ్ ఆర్డర్పై రోహిత్, ద్రావిడ్ కలిసి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తి రేపుతోంది. హిట్ మ్యాన్ ఇప్పటి వరకు 151 అంతర్జాతీయ టీ20లో బరిలో దిగాడు. అందులో 116 మ్యాచుల్లో ఓపెనర్గానే బ్యాటింగ్ చేశాడు. 140కు పైగా స్ట్రైక్ రేట్తో పరుగులు సాధించాడు. నెంబర్ 3 పొజిషన్లో 3 సార్లు మాత్రమే బ్యాటింగ్ చేశాడు. 142 స్ట్రైక్ రేట్తో పరుగులు సాధించాడు. టీ20 కెరియర్లో కోహ్లీ 117 మ్యాచుల్లో బరిలో దిగాడు. ఓపెనర్గా 9 మ్యాచుల్లో బ్యాటింగ్ చేశాడు. 80 మ్యాచుల్లో 3వ స్థానంలో ఆడాడు. వన్ డౌన్తో పోల్చితే ఓపెనర్గా స్ట్రైక్ రేట్ ఎక్కువగా ఉంది.